హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈ కాలంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా? నీ దగ్గర మంచిగానే ఉంటారు. నీకన్నీ మంచి మాటలు చెప్తూ ఉంటారు. నీకు కష్టం వస్తే నీ దగ్గరికి వచ్చి అయ్యో అలానా అని చెప్పి చక్కగా బాధలు వింటారు, ఓదారుస్తారు. తరువాత వెనక్కి వెళ్ళి చూస్తారు చూడండి, ఎంతమందికి మన కష్టాన్ని చెప్తారో. మనం ఒకరిని నమ్మి కష్టాన్ని చెప్తాం, కానీ వాళ్ళు మన రహస్యాన్ని రహస్యంగా ఉంచరు. నీ కష్టాన్ని వాళ్ళ కష్టంగా గుర్తించరు. సరికదా? ఇంకా వేరే వాళ్ళకి వేరే విధంగా చెప్తూ ఉంటారు. దానికి కారణం మన దగ్గర డబ్బు లేకపోవటమే కదా. నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది అని అంటే దాన్ని ఇంకొక 100 కలుపుకొని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నించు. డబ్బు ఉంటే నీ చుట్టూ అందరూ ఉంటారు. నువ్వు చేసే తప్పులు కూడా కనిపించవప్పుడు. నువ్వు ఏం చేసినా కరెక్టే అంటారు. ఇంకొక విషయం, నీకు కష్టం వచ్చింది అని ఇంకొకరితో షేర్ చేసుకునే ముందు వాళ్ళు ఎటువంటి వారు, నీ కష్టాన్ని విని వేరే వాళ్ళకు చెప్తున్నారా, నీకు కష్టంలో ఆదుకుంటున్నారా అనేది చూసుకొని వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయు. అలాంటి వాళ్ళతోనే బంధుత్వం ఉంచుకో. లేదు అని అంటే అలాంటి బంధుత్వాలు లేకున్నా ఉన్నా ఒకటే. బంధువులు అనేవాళ్ళు రాబందులుగా ఉన్న ఈ కాలంలో మనకు హెల్ప్ చేసేవారు తక్కువైపోయారు. కష్ట సమయంలో మనకి ఎవరైతే తోడుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, బంధువులు. నీ కష్ట సమయంలో నిన్ను వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు. ముసుగు వేసుకున్న తోడేళ్ళు చాలానే ఉంటాయి నీ చుట్టూ, కనుక జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంట్లో ఉండే ఆడవారు అంటే హౌస్ వైఫ్స్ కూడా మనం బయటకు వెళ్ళి సంపాదించకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బులను ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మన ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది వంటగదిలోనే, కనుక పొదుపుని అక్కడి నుండి స్టార్ట్ చేసేద్దాము. 90% మనం టైంని అక్కడే స్పెండ్ చేస్తాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన జీవితంలో సగం టైం అంతా కూడా కిచెన్లోనే గడిచిపోతుంది, కాదంటారా? ఇటువంటి కిచెన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మనం డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మనకి చిన్న ఐడియా అనేది ఉంటే మన జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. జీవితం సాఫీగా వెళ్ళడానికి కిచెన్కి సంబంధం ఏంటి అంటారా? ఇక్కడే అసలైనదంతా ఉంటుందండి. వంట సరిగ్గా లేకపోయినా, ఇంట్లో సరుకులు లేకపోయినా మనకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. మనం వంట చేసేటప్పుడు ఎవరైనా మనల్ని కదిపితే చాలా కోపం వస్తుంది. ఒక 10 టిప్స్ ఏంటి అనేది చూసేద్దాము. ఇక మన కిచెన్లోని ముందుగా మనకు కావాల్సింది రేషన్ కదండి. సరుకులు కానీ కరెక్ట్గా లేవు మన వంట చేసేటప్పుడు అనుకుంటే మాత్రం ఎంత చిరాకు కోపం వస్తుందో. ఆ వంట కూడా సరిగా కుదరదు, ఇంట్లో వాళ్ళు ఏదో ఒక వంకలు పెడతారు. మనం ఇంత కష్టపడి చేసినా కూడా వృధానే అని చెప్పి మనం బాధపడతాము. అలా కాకుండా మనం అన్నీ ఉండేలాగా, అంటే మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో, మనం ఎక్కువగా ఏ వంటలైతే చేస్తామో, మన ఇంట్లో వాళ్ళు ఏదైతే తింటారో వాటిని మాత్రమే తీసుకొని రావాలి అని అంటే ముందుగా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనకి ఏం సరుకులు కావాలి, మనం ఏం వాడుతున్నామో, మనకి ఎంత పడతాయి అనేది మాత్రమే మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్కి మనకు పండగలు ఉన్నాయి, అప్పటికి మనకు కావాలి కదా. కిచెన్లో ఈ సరుకులు మాత్రమే కాకుండా వంట పాత్రలను కూడా చాలా లిమిట్గా ఉంచుకోవాలండి. ఎక్కువ అయిపోయినా కూడా వాటిని తోముకోవడానికి, సర్దుకోవడానికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక మనం కిచెన్లో బాగా తగ్గించవలసింది ఏంటో తెలుసా? ఆయిల్. తక్కువ ఆయిల్తోని కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. డీప్ ఫ్రైస్ అనేవి మానేయండి. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆయిల్ ఎక్కువగా తినటం వలన మన హార్ట్కి కూడా మంచిది కాదు. ఎప్పుడు ఆయిల్ అనేది ఒకటే కాకుండా నెలకో 2 నెలలకో ఒకసారి కంపెనీని మారుస్తూ ఉండండి. ఒకసారి వేరుశనగ ఆయిల్ వాడితే ఒకసారి నార్మల్ ఆయిల్ వాడండి, ఇంకొకసారి గానుగ నూనె వాడండి. ఈ విధంగా నూనెను మారుస్తూ ఉండాలి. ఇక రీల్స్లో చూసి వంట పాత్రలను మారుస్తూ ఉండకండి. వాళ్ళు కొన్నారు నా దగ్గర లేదు, వీళ్ళు కొన్నారు నా దగ్గర లేదని ఒకరితో పోల్చుకోకుండా మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో వండుకోవడానికి, సర్దుకోవడానికి ట్రై చేయండి.
ఇప్పుడు అల్యూమినియం యూజ్ చేయకూడదు అంటున్నారు కనుక ఒకేసారి మార్చేసుకోకుండా మన దగ్గర వీలైనప్పుడల్లా డబ్బులున్నప్పుడు ఒకటి ఒకటి కొనుక్కోండి. అంతేకానీ ఒకేసారి డబ్బులను పెట్టడానికి ప్రయత్నించకండి. ఇక కరెంట్ చూద్దాము. స్విచ్ ఆఫ్ అంటే మనం ఎక్కడైతే అక్కడ ఉంటామో అక్కడ మాత్రమే లైట్లను గానీ, ఫ్యాన్లను గానీ యూజ్ చేసుకుంటూ, మనం ఏ రూమ్‌లో అయితే ఉండమో, మనం ఎక్కడైతే యూజ్ మనకు లేదో అనే దగ్గర స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంచండి. ఇది వర్షాకాలం, రాబోయేది చలికాలం కనుక మనకి ఏసీలతో అవసరమైతే ఉండదు. సో, ఏసీస్ అనేవి ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండండి. మనం పవర్ సేవ్ చేయటం వల్ల ఇంకొక లాభం ఏంటో తెలుసా? వాటర్ ప్రాబ్లమ్ అనేది మనకి రాదు ఫ్యూచర్‌లో. ఎందుకంటే కరెంట్ అనేది దేని నుంచి జనరేట్ అవుతుందండి? నీటి నుండి జనరేట్ అవుతుంది. మనము పవర్ సేవ్ చేయటం వలన కరెంట్ అనేది ఉత్పత్తి తక్కువగా చేస్తూ ఉంటారు. దానివల్ల నీరు కూడా మనకు కొంచెం సేవ్ అవుతుంది. ఇక ఆన్‌లైన్ షాపింగ్. ఆన్‌లైన్ షాపింగ్ అనేది చాలా పెద్ద జబ్బండి. ఎందుకంటే మనం సెల్ ఖాళీగా ఉన్నామని చూసేటప్పటికి ఏవో ఒక ఆఫర్స్ కనబడుతూ ఉంటాయి. ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పి సారీస్, డ్రెసెస్ తీసేసుకుంటాము. మనం చీరలైతే ఇంట్లో ఎక్కువగా కట్టేవాళ్ళు అయితే పర్వాలేదు. కానీ కట్టని వాళ్ళైతే వాటి మీదకి ఎక్కువ వెళ్ళకండి. అయినా ఆన్‌లైన్ షాపింగ్ కంటే మనం ఆఫ్‌లైన్‌లో చేసుకోవడం చాలా బెటర్. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక్కొక్కసారి మనకి రిటర్న్ కూడా ఉండవు. క్లాత్ ఎలా ఉంటుందో తెలీదు. డిజైన్ మనకు వాళ్ళు చూపించేదొకటి, కలర్ చూపించేదొకటి, వచ్చేదొకటి. సో, అన్నీ అలా ఉంటాయని నేను చెప్పటం లేదు కానీ, కొన్ని మాత్రం అలా ఉంటాయి కనుక ఆఫ్‌లైన్ షాపింగ్ అనేది ప్రిఫర్ చేయండి. ఆన్‌లైన్ షాపింగ్స్ అనేవి మీ మొబైల్ యాప్స్‌లో లేకుండా చూసుకోండి. ఇక గిఫ్ట్స్. బర్త్‌డేస్ కానీ, ఫంక్షన్స్ అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ మనకెవరైనా ఇన్విటేషన్స్ ఇచ్చినప్పుడు మనం గొప్పలకు పోకుండా మన బడ్జెట్‌లో మాత్రమే గిఫ్ట్స్ అనేవి తీసుకోవాలి. మనకు దగ్గర బంధువులు అనుకున్నప్పుడు మనం కొంచెం అమౌంట్ పెట్టవచ్చు. అంటే అందరికీ నేను అలా చెప్పటం లేదండి. మన తాహతును మించి మనం ఏది కూడా చేయకూడదని మాత్రమే చెప్తున్నాను. నేను బడ్జెట్ ప్లాన్స్ చాలా చేశాను. అందులోని గిఫ్ట్స్‌కి అనేది కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టాను కదా! ఎమర్జెన్సీ ఫండ్స్ అని. వాటిలోని తీసుకొని మాత్రమే మనం గిఫ్ట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 500 ఉన్నాయనుకోండి, 800 గిఫ్ట్ మనం చూసి తీసుకోవాలనుకుంటే 300 అక్కడ మనకు బర్డెనే కదండీ! అలా కాకుండా మనం తక్కువలోనే తీసుకోవాలి. మంచిగా ఉండేది, వాళ్ళకి యూజ్ అయ్యేది తీసుకోవాలి. మనకు నచ్చింది కదా అని తీసేసుకోకూడదు. మనకు నచ్చాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి. అలాంటి వాటిని బడ్జెట్‌లోని చూసుకొని తీసుకోండి. ఇక పూజ విషయానికొస్తే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందండి పూజ అనేది. ఎందుకలా అంటున్నాననంటే ఏదైనా పండగలొస్తే చాలు యూట్యూబ్ కానీ, ఇన్‌స్టా గానీ ఓపెన్ చేస్తే వాటి గురించి డెకరేషన్స్ కానీ, తరువాత ప్రసాదాలు, పూజా విధానమని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. వీటిలోని కాంపిటీషన్ గానీ, తర్వాత కంపారిజన్ గానీ ఉండకుండా మీకు ఎలా నచ్చితే అలా పూజా విధానం అనేది భక్తితో చేయాలే తప్ప డెకరేషన్ చూడడు దేవుడు. అదే వేరే వాళ్ళు గొప్పగా చేశారు, ఈ అమ్మాయి చేయలేదు అని చెప్పి దేవుడు వాళ్ళిద్దరికీ కూడా వేరియేషన్ అనేది అక్కడ చూపించడు. తేడా అనేది చూపించరు. కనుక భక్తితోని మీకు నచ్చిన విధంగా మీ పద్ధతుల ప్రకారమే పూజలు చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని కాదు. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడు ఎలా అయితే పూజలు చేస్తారో ఆ విధంగా చేయండి. పూజలు భక్తితోనే చూస్తారు తప్ప దేవుడు ఎంత పెట్టావో దేవుడికి అనేదైతే చూడడు. ఇప్పుడు జనాలు వాటికి కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారండి. వాటిని కూడా తగ్గించుకోవాలి. తర్వాత హౌస్ డెకరేషన్ అంటే ఇంట్లోని డెకరేషన్ అనేవి అంటే ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ అని ఇలాంటివి తక్కువ అమౌంట్‌లో ఉన్నవి తీసుకుంటే పర్వాలేదండి. వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఇలా చేసుకున్నారు, మనం ఇలాంటివి కొనుక్కోవాలి. డెకరేషన్ బొమ్మలు కానీ, తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదండీ ఇంటికి సంబంధించినవి. అటువంటి వాటిని వేరే వాళ్ళతో పోల్చుకొని మాత్రం తీసుకోకండి. డీఐవై వీలైతే చేసుకోండి. ఆన్‌లైన్‌లోని ఇవన్నీ చూసి మీరు కొనుక్కోవడానికైతే ప్రయత్నించకండి. వాటిని చేయటానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇంటిని చాలా బాగా అలంకరించుకోవచ్చు. అది ఎలాగా అనేది కూడా మనకి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే కనబడతాయి. అంతేగాని డబ్బులను పోసి మనమైతే ఏది వేస్ట్ చేయకండి. ఇక వెజిటబుల్స్ అంటారా? మనకి వీధిలో తీసుకొని వచ్చేవాళ్ళు రూ. 1, రూ. 2 కాకుండా రూ. 5 ఎక్స్‌ట్రా వేసుకుంటున్నారు. అది మన బద్ధకం అనే చెప్పుకోవాలి. దగ్గరలో రైతు బజార్లు కానీ, సంతలు కానీ జరుగుతూ ఉంటే వాటిలోని తక్కువగా ఉంటాయండి. రైతులు వచ్చి మనకు అమ్ముతా ఉంటారు రైతు బజార్‌లో అయితేను. సో, తక్కువ కాస్ట్‌లో ఉన్నప్పుడు సీజనల్ వెజిటబుల్స్ మాత్రం తీసుకోండి. ఆనియన్స్ కానీ,
టమాటాలు కానీ, ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా బంగాళదుంపలు తక్కువగా రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకొని ఉంచేసుకోవడం వల్ల ఉల్లిపాయలైతే పాడవు, టమాటాలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇక బంగాళదుంపలైతే కూడా పాడవు. సో, మనకి ఏదైతే ఎక్కువగా దొరుకుతాయి తక్కువ రేట్‌లో అన్నప్పుడు వాటిని తీసుకొని మనం నిల్వ చేసుకోవడం ప్రయత్నించండి. ఇక క్రెడిట్ కార్డ్స్, ట్రావెలింగ్. క్రెడిట్ కార్డ్స్ అనేవి అయితే అసలు తీసుకోవడమే మానేయండి. అసలు మన ఇంట్లో నాట్ అలౌడ్ అనేది ఒకటి పెట్టేసుకోండి. తర్వాత ట్రావెలింగ్ అనేది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనకు స్కూటీ ఉంటే పర్వాలేదు. మనం పెట్రోల్ మనం ఎంత యూజ్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది కనుక మనం దాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇక దూరంగా అయితే మాత్రం బస్‌ని యూజ్ చేయండి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇంకా చాలా రాష్ట్రాల్లో అయితే ఫ్రీ బస్ అనేది లేడీస్‌కి పెట్టేశారు కనుక వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. లేదా మెట్రోలు ఉంటే మెట్రోని యూజ్ చేసుకోండి. అంతేగాని ఎక్కువగా ట్రావెలింగ్‌కి అయితే మాత్రం అమౌంట్‌ని పెట్టకండి. ఫ్రీ బసెస్ అనేవి మన లేడీస్‌కి పెట్టారు కనుక వాటిని యుటిలైజ్ చేసుకోవడం చాలా మంచిది. కానీ వాటిని మిస్‌యూజ్ అయితే మాత్రం చేసుకోకండి. ఇక హెల్త్ విషయానికొస్తే పైవన్నింటిని మనం కరెక్ట్‌గా చేసుకోవాలి అనంటే హెల్త్ బావుండాలి. ఇంట్లో వంట చేయాలన్నా, ఇంటిని నీట్‌గా అందంగా సర్దుకోవాలన్నా, షాపింగ్ చేయాలన్నా, మనకు పూజలు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలన్నా కూడా మన హెల్త్ మనకి సహకరించాలి. అంటే దానికి టైమ్ టు టైమ్ మనం ఏం చేయాలి? ఏ టైంకి తినాలి? ఏ టైంకి నిద్రపోవాలి? అనేది ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్ళిపోతే మన హెల్త్ అనేది చాలా బావుంటుంది. హెల్త్ లేకపోతే ఎంత డబ్బున్నా వేస్టే కనుక ముందు డబ్బుల కంటే హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. బయట ఔట్‌సైడ్ ఫుడ్ అనేది మానేయండి. జంక్ ఫుడ్స్ అనేవి మానేయడానికి ప్రయత్నించండి. డీప్ ఫ్రైస్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. వారంలో ఒకసారి వాటర్ ఎక్కువగా తాగి ఫుడ్ తక్కువగా తినడానికి ప్రయత్నించండి. టైమ్ టు టైమ్ పడుకోండి. వీటన్నిటి వల్ల కూడా హెల్త్ అనేది చాలా బావుంటుంది. తర్వాత చూస్తే మనం టైం అనేది మనం వేస్ట్ చేయకూడదు. వీటన్నింటినీ మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే టైం అనేది సేవ్ చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా మనకి చాలా వాల్యుబుల్. గడిచిపోయిన కాలాన్ని మనం తీసుకొని రాలేమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! అది నిజమేనండి. ఏఎం టు పీఎం అనంటే మార్నింగ్ మనం లేచిన ఏఎం నుంచి రాత్రి పడుకునే పీఎం వరకు మధ్యలో మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత టైంని వేస్ట్ చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక టైమ్ టేబుల్ అనేది పెట్టుకోండి. టైమ్ టేబుల్ ప్రకారం వెళ్ళిపోతే అన్నీ కరెక్ట్‌గానే జరుగుతాయి. ఒక్కటి మిస్ అయినా కూడా అక్కడ టైం వేస్ట్ అనేది అవుతుంది. కనుక ప్రతి నిమిషాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధా చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు కనుక ముందుగా ప్రయత్నించండి. తరువాత ఆటోమేటిక్‌గా అదే అలవాటవుతుంది. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి.